హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా సూపర్గా ఉంటాయండి. చిన్న పునుగులు రెసిపీ చూసేద్దాం. అది కూడా ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను నేను ఇక్కడ. 1 కప్పు రేషన్ బియ్యం ఉంటే చాలు, చాలా సింపుల్ అండ్ టేస్టీగా పునుగులు చేసేసుకోవచ్చు. ముందుగా రేషన్ బియ్యం 1 కప్పు తీసుకొని శుభ్రంగా వాటర్ పోసుకొని ఒక 2 సార్లు క్లీన్ చేసేసుకోవాలి. 2 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి కనీసం 3 గంటల పాటు నానబెట్టేసేయాలండి. మీరు ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఆఫ్టర్నూన్ నానబెట్టేసేయండి బియ్యంని. లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవాలనుకుంటే కనుక నైట్ నానబెట్టేయచ్చు. ఓవర్ నైట్ నానినా పర్వాలేదండి. ఇప్పుడు ఒక 3 గంటల తర్వాత మనం ఇక్కడ బియ్యం ఏ విధంగా నానినో ఒకసారి అబ్జర్వ్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే వేసేసుకోవాలి. ఈ బియ్యం అంతా కూడా చక్కగా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే పెరుగు అయితే యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. పెరుగు యాడ్ చేసుకున్నాం కదా, పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే మైదాపిండి వేసుకోవాలి. మైదాపిండి మనం ఇక్కడ ఎందుకు వేస్తున్నాము అంటే పునుగులు క్రిస్పీగా రాకుండా కాస్త క్రిస్పీగా అలానే కాస్త మెత్తగా రావడం కోసం అయితే మైదాపిండి యూజ్ చేస్తున్నామండి. ఓన్లీ బియ్యం పిండి మాత్రమే వేసుకుంటే బియ్యం పిండికి క్రిస్పీనెస్ని ఎక్కువ చేసే గుణం ఉంటుంది కాబట్టి బాగా గట్టిగా వచ్చేస్తాయి పునుగులు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. కొంచెం మైదా కానీ లేదంటే మీరు కావాలనుకుంటే గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. పిండిని మరీ మెత్తగా గ్రైండ్ చేయాలని ఏం లేదు, కొంచెం బరక్గా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే మనం వేసేది పునుగులే కాబట్టి నార్మల్గా బరగ్గా ఉన్నా సరిపోతుందండి. ఇప్పుడు పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు అలానే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర అలానే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలండి. టేస్ట్కి సరిపడా ఉప్పు అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఆయిల్లోనే చేస్తున్నానండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చక్కగా చేతిలో రౌండ్గా అనుకొని ఈ విధంగా ఆయిల్లోకి అయితే ఒక్కొక్క పునుగునైతే వేసేసుకోవాలండి. మనకి ఇక్కడ కడాయిలో ఎన్ని పునుగులు పడతాయో చూసుకొని అంతవరకు అయితే వేసేసుకోవాలి. పునుగులన్నీ వేసిన తర్వాత పునుగులు కాస్త వేగాలి ఆయిల్లో, అప్పుడే మనం కదపకూడదు. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుంటూ 2 వైపులు ఒకే కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసే ప్రాసెస్లో మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే వీలైనంత వరకు అన్నీ ఒకటే కలర్లో వస్తాయి. అదే మంట హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ పునుగులు అయితే వేయించుకుంటే కనుక పైన రంగు వచ్చేస్తే లోపల సరిగ్గా ఉడికినట్టుగా ఉంటాయి. సో అదొక్కటి చూసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా జల్లిగరిటలోకి తీసుకొని ఆయిల్ అంతా స్ట్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ వేసుకోండి, లేదంటే నార్మల్ పేపర్ వేసేసుకొని పునుగులు వేసేసుకుంటే ఆయిల్ అనేది ఏమైనా ఉన్నా కూడా ఆ పేపర్కి అయితే పీల్ చేసుకుని మనకైతే పునుగులు అయితే ఆయిల్ అనేది అస్సలు ఉండవండి. అండ్ ఇందులోనూ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవి పునుగులు, ఎందుకంటే మనము వంట సోడా అనేది తక్కువే వేసాము. వంట సోడా తక్కువ వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చిన్న పునుగులు ఎలా చేయాలో చూసాం కదా. మరి ఈ రెసిపీ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకెందుకో కానీ మరీ రౌండ్గా రాలేదు, షేప్ సరిగా రాలేదు, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది కదా అని చెప్పేసి మీకు కూడా షేర్ చేసేసాను వీడియో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక పీస్ అనేది నేను ఇక్కడ బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.